కురుక్షేత్రం ముగిసిన తరువాత 36 ఏళ్లలో కృష్ణుడు మరణిస్తాడని, యాదవులంతా కొట్టుకు చస్తారని గాంధారి శాపం ఇస్తుంది. ఆ తర్వాత ద్వారకకు వెళ్ళిపోయిన శ్రీకృష్ణుడు సంతోషంగా కాలం గడిపాడు. శ్రీకృష్ణుని కుమారుడి పేరు సాంబుడు. ఒకసారి సప్తఋషులు శ్రీకృష్ణుడి దర్శనార్థం ద్వారకకు వెళతారు. వాళ్ళు రాజవీధిలో వస్తుండడం చూసిన యాదవులకు దుర్బుద్ధి పుట్టింది. శ్రీకృష్ణుని కొడుకు సాంబుడికి ఆడపిల్ల వేషం వేసి సప్తఋషుల వద్దకి తీసుకుని వచ్చారు. అయ్యా, ఇది భద్రుడి భార్య, దీనికి సంతానం కలుగుతుందా అని ఆట పట్టిస్తారు. అసలు విషయం గ్రహించి ఆగ్రహించిన సప్తఋషులు వీడు కృష్ణుడి కొడుకు సాంబుడు అని తెలుసు, యాదవ వంశాన్ని నాశనం చేసే ముసలం వీడి కడుపున పుడుతుంది అని శపించి వాసుదేవుడిని దర్శించుకోకుండానే వాళ్ళు వెనుతిరుగుతారు. ఆ తర్వాత కృష్ణుడు ఇదంతా తెలుసుకొని జరగవలసింది జరిగే తీరుతుంది అనుకొని ఊరుకుంటాడు. ఆ మర్నాడు సాంబుడి కడుపులో నుంచి భయంకరంగా ఉన్న ఒక రోకలి పుట్టింది. యాదవులు అంతా భయంతో పరిగెత్తుకొని వెళ్ళి ఆ సంగతి వసుదేవుడికి చెబుతారు. ఆ రోకలిని పిండి చేసి సముద్రంలో కలపమని వసుదేవుడు ఆజ్ఞాపిస్తాడు. యాదవులంతా ఆయన చెప్పినట్లే చేశారు. కానీ గాంధారి శాపం, మహర్షుల ఆగ్రహం ఎక్కడికి పోతాయి? రోకలి పుట్టినప్పటి నుంచి ద్వారకలో వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. ఎన్నో ఉత్పాతాలు కనిపించాయి. రాత్రి వేళల్లో చిలుకలు గుడ్లగూపల్లా అరవడం, పగలు మేకలు నక్కల్లా కుయ్యడం, ఆవులకు గాడిదలు, ముంగీసలకు ఎలుకలు, కుక్కలకు పిల్లులు పుట్టాయి. శ్రీకృష్ణుడు, బలరాములు తప్ప మిగిలిన యాదవులందరూ సజ్జనులను బాధపెట్టడం మొదలుపెట్టారు. గురువులను అవమానించారు. స్త్రీలు ఇష్టం వచ్చినట్లు సంచరించారు. అప్పుడే వేడివేడిగా వండిన ఆహార పదార్థాలు కూడా పురుగులు పట్టడం మొదలైంది. వరుసగా అశుభ సూచనలు చూసిన శ్రీకృష్ణుడు గాంధారి శాపం ఫలించే సమయం ఆసన్నమైంది అని అనుకున్నాడు. ఊరిలో కన్నా తీర్థం సమీపంలో చనిపోవడం మంచిది అని భావించిన శ్రీకృష్ణుడు యాదవులను పిలిచాడు. సముద్రానికి జాతర చేయాలి, అంతా బయలుదేరండని ఆజ్ఞాపిస్తాడు. రాబోతున్న ప్రమాదాన్ని ఊహించని యాదవులంతా ఆహార పదార్థాలు సమకూర్చుకొని అందంగా అలంకరించుకొని జాతరకు వెళతారు. అంతా సముద్రం వద్దకు చేరుకోగా బలరాముడు అరణ్యాలకు వెళతాడు. యాదవులంతా ప్రభువైన కృష్ణుడు ఎదురుగానే మత్తు పానీయాలు సేవించడం, అనవసర మాటలు మాట్లాడడం, పిచ్చి పిచ్చిగా నవ్వడం చేశారు. ప్రద్యుమ్న, అదుగో కృతవర్మని చూశావా, నిద్రపోతున్న వాళ్లను చంపాడు, ఏం పౌరుషంరా, ఎంత నీచుడైనా అలాంటి పని చేస్తాడా అని సాత్యకి కృతవర్మను ఎగతాళి చేశాడు. అర్జునుడు చెయ్యి నరికితే శాంతించిన భూరిశ్రవుణ్ణి చంపావు నువ్వు, అది మరిచిపోయావా, నువ్వు చేసింది రణనీతి కాబోలు అని కృతవర్మ ఆక్షేపించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి కృతవర్మ కంఠం నరికేశాడు సాత్యకి. సముద్ర తీరంలో తుంగగా మొలిచిన రోకలి ప్రభావం ఆ నిమిషం ఆ కత్తికి ఆక్రమించి ఉంది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు వారించేందుకు వెళ్లేలోగా వివాదం పెరిగింది. సముద్ర తీరంలో మొలిచిన తుంగ పీకి ఒకరినొకరు కొట్టుకొని అంతా ప్రాణాలు విడిచారు. అప్పుడు వాళ్ళు అరగదీసి సముద్రంలో కలిపిన రోకలే తుంగగా మొలిచింది. అదే వాళ్ల యుద్ధ సాధనంగా మారి యాదవుల నిర్మూలనకు కారణమైంది. దారుకుడు, బబ్రుడు తప్ప మిగిలిన యాదవులంతా నాశనమయ్యారు. వాళ్ళిద్దరినీ వెంటబెట్టుకుని బలరాముడు వెళ్లిన మార్గాన్నే శ్రీకృష్ణుడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కృష్ణుడి కాలుని పక్షిగా భావించి వేటగాడు బాణం వేస్తాడు. కృష్ణుడు అవతారాన్ని చాలిస్తాడు.